నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు పొద్దున్న కోడి కుయ్యక ముందే హైదరాబాద్ మొత్తం కలకలం అయిపోయింది. హైడ్రా చాలా దూకుడు పెంచింది. ముఖ్యంగా సెలబ్రిటీస్ దగ్గర కూడా వాళ్ళు తగ్గట్లేదు. ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో ఆయన అసలుకి సెలబ్రిటీస్ అని కూడా చూడకుండా ఆయన డ్యూటీ ఆయన ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు. సో ఈరోజు ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టడం జరిగింది. సో దీని మీద చాలామంది రాజకీయ నాయకులు కూడా అంటే కొంచెం పుల్లలేస్తున్నారు. అది రాజకీయంగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో సినిమా పరంగా మాట్లాడుతున్నారు. సో ఈరోజు మళ్ళీ స్టే కూడా వేశారు. స్టే వేసే లోపే మొత్తం కూలగొట్టేశారు. అంటే ఏమైనా రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుంది దీని లోపల? హైడ్రాలో ఫస్ట్ రంగనాథ్ గారిని అభినందించాలి. ఎందుకంటే అలాంటి సిన్సియర్ ఆఫీసర్కి ప్రజల సపోర్ట్ కావాలా, మీలాంటి మీడియా సపోర్ట్ కావాలా, మాలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలా. ఇక్కడ ఎందుకంటే న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందనేది కంపల్సరీ. నేను రెండో విషయం ఏం చెప్తున్నానంటే, ఆయన హైడ్రా ఎప్పుడైతే కమిషనర్ అయ్యారో, ఇప్పుడు హైడ్రాకి హెడ్ అయ్యారో, ఆయన ఇస్ అ సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్. అది మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది రాజకీయ నాయకులు అడ్డు తగలకుండా మనకి చేస్తున్నప్పుడు మనం అలాంటి సపోర్ట్ చేయాలి. ఓకే, నేను ఎన్ కన్వెన్షన్లో అక్కడ స్థలం ఉందా, స్థలం లేదా, లేకపోతే మొత్తం శాటిలైట్ ఫోటోలు ఫేకా, లేకపోతే అక్కడ మొత్తం చెరువు ఉండేదా ఒకప్పుడు, ఆ చెరువు లేదా, ఆ చెరువు ఏమైనా కిడ్నాప్ అయిందా అనేది నాకు ఐడియా లేదు. చెరువు కిడ్నాప్ అయింది, ఆ కిడ్నాప్లో సగభాగం కిడ్నాప్ చేశారు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు. ఆ సగభాగం కిడ్నాప్లో ఉంది కాబట్టి కిడ్నాప్ని విడిపించటానికి హైడ్రా వెళ్ళింది అనేది వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అది నాగార్జున కబ్జా చేశారని మీరు చెప్తున్నారా? కిడ్నాప్ చేశారని చెప్పాను నేను. అది రెండు ఒకటే సార్, రెండు ఒకటే అనరు. కిడ్నాప్ వేరు, ఇది వేరు. అక్కడ 29 ఎకరాల చెరువు ఉండే, చెరువుని కిడ్నాప్ చేశారు. చెరువుని కిడ్నాప్ చేశారు కాబట్టి శాటిలైట్ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఆ చెరువు ఎక్కడ ఉందని ఎతుకుతూ ఉంటే దాంట్లో కనబడింది కొంత. అలాగే దాంట్లో ఇంకో పక్కన కొంత, ఈ పక్కన కొంత, ఈ పక్కన కొంత కనబడింది. ఆ కిడ్నాపర్స్ని ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది తెల్లవారు. ఇప్పుడు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎలా పట్టుకుంటారు? ఎర్లీ మార్నింగ్ మొత్తం టోటల్గా వచ్చి రౌండ్ అప్ చేసి ఆ కిడ్నాప్ని చెరువు కాపాడటానికి వచ్చారు, అంతే కదా. మరి ఒకవేళ నిజంగా కిడ్నాప్ చేయకుండా, మరి నిజంగా అక్కడ చెరువు అన్యాక్రాంతం కాకుండా ఆయనది మొత్తం టోటల్గా పర్ఫెక్ట్ ల్యాండ్ అయితే లోకాయుక్త ఎందుకు ఆయనకి యాంటీగా రిపోర్ట్స్ ఇస్తుంది? అంతకుముందు మరి కేసీఆర్ గారు ఒక బుల్డోజర్ ఎందుకు పెట్టాడు, ఒక గోడ ఎందుకు పగలగొట్టాడు, మళ్ళీ ఆయనతో మీరెందుకు వెళ్ళారు, మీరెందుకు మాట్లాడుకున్నారు, మీరెందుకు మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు? మా తర్వాత కేసీఆర్ గారు, మీరు కేటీఆర్ గారు, మీరు అంతా బిజినెస్లో చాలా చక్కగా హ్యాపీ చేసుకున్నారు. ఇవన్నీ జరిగాయి. కనుక నేనేమంటున్నానంటే, అక్కడ ప్రజల స్థలాన్ని చెరువుని అన్యాక్రాంతం అయ్యింది అనేది వాస్తవం. మనం అప్రిషియేట్ చేయాల్సింది హైడ్రాని ఏంటంటే, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, అంత పెద్ద పేరున్న వ్యక్తికి కూడా, ఎవరికి ఎంత పెద్ద సెలబ్రిటీ కూడా న్యాయం పరిధిలో చేస్తాము అని ఎప్పుడైతే చెప్పారో చూపించారు. ఈ రేవంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పాడు, ఇట్లా చెరువులు ఆక్రమించారు, మా అధికారం రాగానే మేము అంతా కొలగొట్టేస్తాం అప్పుడే చెప్పాడు. ఇప్పుడు నాగార్జునాన్ని మనసులో పెట్టుకుని ఎంత చేశారంటారా? ఎవరిని చేయలేదండి. ఆయన ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతా. ఇప్పుడు జొన్నాడులో కేటీఆర్ గారిది ఉంది. కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు? నాది తప్పు చేశాను, నా దాంట్లో ఉంది లేదు అని అనట్లా. నా ఎరగొట్టే ముందు పొంగులేటి తిరగొట్టేయండి అంటున్నాడు. వాళ్ళు తిరగొట్టండి. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. పొంగులేటి గారిది 10 సంవత్సరాల నుంచి నువ్వు ప్రోత్సహిస్తున్నట్టని, మరి గుత్తా సురేందర్ రెడ్డి గారిది ప్రోత్సహిస్తున్నట్టని, పట్నం మహేందర్ రెడ్డి గారు మీ టీఆర్ఎస్ఏ కదా ఆయన ప్రోత్సహిస్తున్నట్టని, మీరు ఉంటున్నది కూడా మీరు ఆల్రెడీ కబ్జా చేసిందే కదా. మరి బఫర్ జోనే కదా, 111 జీవోనే కదా, FTLఏ కదా. అంటే మీ 10 సంవత్సరాలు ఈ మొత్తం అన్యాక్రాంతం చేశారనేది ఒప్పుకుంటున్నారు మీరు. కేటీఆర్ గారు ఒప్పుకుంటున్నారు, మేము చేసినవన్నీ అన్యాయక్రాంతమే, మేము ఏదైతే పేర్లు చెప్పో అందరూ టీఆర్ఎస్ వాళ్ళే. ఆ టీఆర్ఎస్ వాళ్ళది కూడా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళది కూడా భద్రకొట్టాను నాతో పాటు అంటున్నారు. అంతేగాని 10 సంవత్సరాల ముందు నేను భద్రకొట్టలేకపోయాను, నాకు చేత కాలేదు, నేను కాలువలు కాపాడలేకపోయాను, నేను హైదరాబాద్ బ్రాండ్ని కాపాడలేకపోయాను, గంట వర్షం పడితే మొత్తం మునిగిపోయే పరిస్థితి తీసుకొచ్చాను, ఈ కబ్జాల పరంలోని ఈ కబ్జాలు మా వాళ్ళే చేశారు, మా వాళ్ళు చేస్తే నేను ప్రోత్సహించాను, మున్సిపాలిటీగా నేనే సహకరించాను అని మీరు చెప్పనగా చెప్పారు కేటీఆర్ గారు. మీరే కాదు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉందనుకుందాం మీ టీఆర్ఎస్ఏ, పట్నం మహేందర్ రెడ్డి గారు ఉందనుకుందాం మీ టీఆర్ఎస్ఏ,
మినిస్టర్, మన కొత్త సురేందర్ రెడ్డి గారు మీ టీఆర్ఎస్ స్టిల్ చైర్మన్. మరి ఇంకా ఎంతమంది పేర్లు చెప్తే అంతమంది మీ టీఆర్ఎస్ నుంచి ఉన్నోలే కదా సార్. మీరు కూడా మీరెవరో మా ఫ్రెండ్ది నేను లీజు తీసుకున్నాను సార్. లీజు తీసుకున్నా మీరు 10 సంవత్సరాల నుంచి తప్పే కదా సార్. అలాగే సినిమా వాళ్ళని మంచి చేసుకోవడానికి, సినిమా వాళ్ళని దగ్గర చేసుకోవడానికి అందరినీ లైన్ కట్టించారు. కట్టించి డ్రగ్స్ అనే ఒక మాఫియా తీసుకొచ్చి డ్రగ్స్ అనే మహమ్మారిని హైదరాబాద్కి పరిచయం చేసి బ్రాండ్ అంబాసిడర్ చేసింది మీరు కాదా అని అడుగుతా. టీఆర్ఎస్ కాదా అని అడుగుతా నేను. టీఆర్ఎస్ కాదా అని అడుగుతున్నా. మరి ఆ రోజు అంతమంది సినిమా వాళ్ళందరినీ లైన్ కట్టి టీఆర్ఎస్ పేరు చెప్పండి. కేటీఆర్ గారు చెప్పింది టీఆర్ఎస్ ఇదేదో బాగుంది. నేను చెప్తుంది చాలా ప్రకారంగా చెప్తాను. ఆ రోజు కేటీఆర్ గారు డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నారు 100%. నేను ఒకటే చెప్పా, ఆ రోజు కేసులకు పెట్టి తీసుకెళ్ళి వీళ్ళందరినీ పరువు తీసి మొత్తం సోషల్ మీడియా పెట్టింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు కాదా? అప్పుడు మున్సిపల్ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు అయినా వీళ్ళందరూ ఎవరైనా సరే ప్రోత్సహించారా లేదా? వాళ్ళందరితో మళ్ళీ ఫ్రెండ్షిప్గా మళ్ళీ ప్రోగ్రాము తిరగడం ఇవన్నీ తిరిగారు. క్లీన్ చీట్ ఇచ్చారా లేదా? ఇది ఇచ్చారా లేదని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళ మీద అభియోగాలు ఎందుకు వచ్చాయి? క్లీన్ చీట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎందుకు డిఫర్మేషన్ వేయలేదు? పరువులు పోయినా డిఫర్మేషన్ ఎందుకు వేయలేదు? మళ్ళీ వాళ్ళ మీద మీరు ఎంతోమందిని ఇంత సోషల్ మీడియా లైన్ కట్టించి, గోర్లు కట్ చేయించి, తల్ల కట్ చేయించి, ఇన్ని చేసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఒక మొత్తం పబ్బుల రూపంగా ఇంకో రూపంగా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది మీరు కాదా? నేను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇవన్నిటికి కూడా వ్యతిరేకంగా చేద్దామని ప్రయత్నం చేస్తుంది. అలాగే డ్రగ్స్ అనే మహమ్మారిని సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఎవరినైనా సిన్సియర్గా గట్టిగా తీసుకెళ్ళి లోన్ వేసి పబ్బుల్ని సీజింగ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. దాన్ని ప్రోత్సహిద్దాం. మనం ఈ మొత్తం మహమ్మారిని తరిమి కొట్టని ప్రోత్సహిద్దాం. ఇలా కబ్జాల పరం అయిపోయి హైదరాబాద్లో గంట వర్షం పడితే మొత్తం టోటల్గా నాలాలు మునిగిపోయి నడి రోడ్డు మీద పడిపోయి ప్రాణాలు కొట్టిపోతుంటే దాన్ని మనం ఆ నాలాలని ఆ చెరువుల్ని కొడుతూ ఉంటే దాన్ని మనం ప్రోత్సహిద్దామా వద్దా? మీరు తప్పు నిజంగా అన్యాయక్రాంతం కాదు, ఇది నిజంగా అది పేదలకు అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఈ ల్యాండ్లో నిజంగా హైడ్రా తప్పు చేస్తుంది. ఐఎమ్ కేస్ ఇస్ ఫైల్డ్ ఇమ్మీడియట్లీ. న్యాయం ఉంది కదా, ఇంకా మీరు ఫైల్ చేయండి. ఇప్పుడు ఇవాళ నాగార్జున గారు ఉన్నారు, ఏమంటే నాకు న్యాయం ఉంది, నాది స్థలం ఇదని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళాడు. డిసైడెడ్ ఈజ్ కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసి ఒకవేళ నిజంగా ఆ దాంట్లో ఎఫ్టీఆర్లో లేకపోతే ఆ స్థలం ఏమైంది, ఆ భూమి ఏమైంది, ఆ చెరువు ఏమైంది, 29 ఎకరాలు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు దొంగతనం చేశారు, దాన్ని కూడా ఎత్తకాలి. మరి ఎదిగేటప్పుడు ఈయన మొత్తం లావణ్యం ఈయన పట్టా ల్యాండ్ అయినప్పుడు మరి అది ఆయన గవర్నమెంట్ కూడా కట్టేసి ఇవ్వాలి. అలాగే 29 ఎకరాలు ఏమైందో చెప్పాలా? ఇది వాస్తవమే కదా. కనుక దాన్ని మనం ప్రోత్సహిస్తాం. అంటే హైడ్రా పేదవాడినే ఇరగొడుతుంది అని కాదు, గొప్పవాడు ఎంత వాడైనా, ఎంత ఇస్ పొలిటికల్ లీడర్ అయినా అది గవర్నమెంట్ ల్యాండా కాదా, అది అన్యాక్రాంతం అయిందా లేదా, ఈరోజు చిత్రపూర్ కాలనీలో ఇరగొట్టారు అంటే అన్యాక్రాంతం అయిందా లేదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ హైడ్రా చేస్తున్న దాన్ని మనం పేద ప్రజలుగా మనం అభినందించి మన చెరువులు మన దాంట్లో చెరువులు ఉన్నాయి. బతుకమ్మ పండగకి చెరువులు లేవని బాధపడుతున్నారు కదా, ఆ చెరువులు పూడ్చింది, ఆ చెరువులన్నీ చేసి బతుకమ్మ పండుగ ఆడండి. ఈరోజు వచ్చిన నీరు నిల్వ ఉండాలని నిల్వ చేయడానికి చెరువులు, పాత చెరువులు అన్నారు వచ్చేటట్టు పోరాడుదాం. ఈ కాలువలో డ్రైనేజీలు మొత్తం అంతా చేసి 1 అవర్లో ఎక్కడ నీరు లేకుండా 48 అవర్స్ వర్షం పడినా కూడా హైదరాబాద్ ఇది బ్రాండ్ అనమాట చూసుకుంటూ వెళ్దాం. ఇది మనం రేవంత్ రెడ్డి సర్కార్కి సపోర్ట్ చేద్దాం అనేది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని ఇది పార్టీలకు అతీతంగా మీరు అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి అన్యాక్రాంతం అయిపోయిన ల్యాండ్లని మనం ఏదైతే ఉందో చెరువులు కానీ, కాలువలు కానీ, ఇవన్నీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మనం కాపాడుకోగలిగితే మన ఇల్లులు ములగకుండా, మన ఇంట్లో నీరు రాకుండా ఉంటుంది. అలాగే మన హైదరాబాద్ బ్రాండ్ అని కాపాడుకుంటాం. మీరు హైదరాబాద్ బ్రాండ్ అంటున్నారు, గంటలో మునిగిపోద్దని హైదరాబాద్ బ్రాండ్ అని చెప్తున్నారా? గంటలో మునిగిపోద్దని హైదరాబాద్ బ్రాండ్. పొద్దున హైడ్రా కూల్చింది కదా నాగార్జున గారిది. సో రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర చాలా కరెక్ట్గా ఉన్నాయి. సో కరెక్ట్గా ఉన్నప్పుడు మరలా హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది నాగార్జున గారికి? ఇచ్చిందో లేదో నాకు తెలియదు. ఇచ్చింది తెలియదు, నాకు ఐడియా లేనప్పుడు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమండి హైకోర్టు స్టే ఇవ్వటం అంటే అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుందని తాత్కాలికంగా స్టే ఇస్తారు. వాళ్ళు మళ్ళీ వికెట్ పిటిషన్ వేసి ఆయన ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేసి ఈ 2-3 డేస్లో ఇమీడియట్లీ వాళ్ళు వికెట్ పిటిషన్ వేసి ఆర్గ్యుమెంట్స్ చేసి క్లోజ్ చేసుకోవాలా. వాళ్ళు కరెక్ట్గా ఉందంటే వాళ్ళది కరెక్ట్గా ఉందంటే డాక్యుమెంట్స్ కరెక్ట్గా చూసుకుంటారు. అంతే తప్ప మన కూడా మనం జొన్నాడు దానికోసం హైకోర్టుకి వెళ్తే కూడా చెప్పారు, హైడ్రాకి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఫాలోఅప్ చేయండి, మేము స్టే
చేయము అని చెప్పారు. నాగార్జున గారు పొద్దున ఒక ట్వీట్ చేశారు, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇలా చేయడం చాలా దారుణం అని చెప్తున్నారు. సో దానికి మీరేం చెప్తారు? కిడ్నాప్ అయినప్పుడు ఇంటిమేషన్లు ఉండవుగా. ల్యాండ్ అక్కడ 29 ఎకరాలు కిడ్నాప్ అయింది అంటున్నారు. సాటిలైట్లో చూశారు. సాటిలైట్లో చూసి గతంలో కూడా మొత్తం టోటల్గా ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీలో అక్కడ కిడ్నాప్ అయింది ల్యాండ్ 29 ఎకరాల చెరువులో 3.5 ఎకరాలంతా కిడ్నాప్ అయింది. ఆ కిడ్నాప్ అయింది అక్కడ ఉంది కాబట్టి కిడ్నాపర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఆ కిడ్నాపర్స్ని ఎలా కాపాడుకోవాలి, ఎర్లీ మార్నింగ్ చర్చ్ ఆపరేషన్ చేస్తారు కదా, అలాగా ఆ చెరువుని కాపాడడానికి వచ్చారు. దానికి నోటీస్ ఆల్రెడీ పెట్టారు అక్కడ. కనుక అరెస్ట్ చేసేటప్పుడు పెడతారు కదా, అంతే. ఓకే, సో ఓవరాల్ ఒక మాటలో చెప్పండి, ఈ రంగనాథ్ చేసే పనులు కరెక్టా రాంగా? రంగనాథ్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. వెరీ మరి వెరీ ఆనెస్ట్ అండ్ చాలా మంచి వ్యక్తి. గవర్నమెంట్ కోసం ఆయన మొత్తం టోటల్గా ఆయనకున్న పోస్ట్ ఈజ్ ఆనెస్ట్గా సపోర్ట్ చేస్తారు. కనుక ఎప్పుడు కూడా ఆనెస్ట్గా చేసిన వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి. మన ప్రజల సపోర్ట్ ఆయనకు ఉంటేనే ఉంటుంది. అలా సజ్జనార్ గారు లాంటి వాళ్ళు, రంగనాథ్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి ఐపీఎస్లు ఐఏఎస్లకి స్వేచ్ఛ ఇస్తే ఎలాగుంటుంది, స్వేచ్ఛ ఇస్తే ఎలాగుంటుంది అది రంగనాథ్ గారు చూపించారు, నిరూపించారు. అందుకే ఐఏఎస్కి అండ్ ఐపీఎస్కి స్వేచ్ఛ ఇవ్వండి. స్వేచ్ఛ ఇస్తే వాళ్ళకి ఏం చేయగలుగుతారో వాళ్ళు చేయగలుగుతారు. మన రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు, రాష్ట్రాన్ని నిలబడగలుగుతారు. కనుక దాన్ని స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. అందుకే రంగనాథ్ గారు ఒక స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఆ స్వేచ్ఛను ఆయన ఏ విధంగా ఉపయోగిస్తున్నారనేది ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ దేశాన్ని కాపాడుతుంది, మన ఆర్థిక పరిస్థితిని కాపాడుతుంది. కనుక అందుకని సరే మనం ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, నేవీ మన దేశాన్ని కాపాడుతుంది. మన దేశ సరిహద్దులు కాపాడితే మన దేశాన్ని రక్షించడానికి, ఆర్థిక మూలాల నుంచి బయటికి రావడానికి, ఆర్థిక మూలాల నుంచి బయట పడడానికి అండ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ ఇండియన్ ఫారెస్టర్స్ 3 ఉంటాయి.